నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి. యునైట్ క్రిస్టియన్ ఇంటీరియర్ మినిస్ట్రీ సమర్పించు నేర్పుమయా నజరేయ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున స్వాగత సుమాంజలి. వేధించే నేటి వాస్తవ సమస్యలకు వాక్యము సారా పరిష్కారం బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ గారి ప్రసంగాల ప్రత్యేకత. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అందించే అద్భుత ఆధ్యాత్మిక సందేశాన్ని విందాం. Matthew chapter 8 verse 3. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాచి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠు రోగము శుద్ధి ఆయను. అందుకు ఆయన చెయ్యి చాపి వాన్ని ముట్టి, నాకిష్టమే. మన దగ్గర 2 కాలనీస్ ఉన్నాయి. ఒకటి కృపానందం కాలనీ, రెండవది చంద్రపాల్ కాలనీ. పెద్దయ్య గారు చనిపోయాక ఒక కాలనీ దత్తత చేసుకున్నాం. అది కుష్ఠ రోగులతో ఉండే ఒకనాటి కాలనీ. అక్కడ దత్తత చేసుకుని డెవలప్ చేశాం. తర్వాత 2వ కాలనీ చంద్రపాల్ కాలనీ. మా యొక్క 2వ అన్నయ్య గారు చంద్రపాలయ్య గారు మరణించినప్పుడు ఆయన పేరట మరి యొక్క కాలనీ దత్తత చేసుకుని వాళ్ళకి అక్కడ ఇల్లులు కట్టించాం. ఇంచుమించు 24 ఇల్లులు అక్కడ ఉంటాయి. వాటర్ సప్లై అన్నీ ఉంటాయి. ఒక చర్చి చక్కగా. అందులో సూర్య అని ఒక వ్యక్తి ఉంటాడు. సూర్య, నువ్వు ఎలాగొచ్చావు, ఏం చేస్తున్నావురా అని అడిగితే సూర్య అంటాడు, అయ్యా నేను 15 సంవత్సరాలు మా ఇంటిలో చక్కగా జీవిస్తున్నాను. మాది సామాన్య కుటుంబం. రోజు కూలికి వెళ్తారు, డబ్బులు తెచ్చుకుంటారు, మేము బతుకుతూ ఉంటాము ఈ ఊరిలో. అయితే ఒక దినాన నా యొక్క శరీరం మీద ఒక తెల్లని మచ్చ వచ్చింది. మచ్చ వచ్చినప్పుడు అది ఏదో అనుకున్నాను, శుభ్రం చేసుకున్నాను, కానీ పోలేదు. తరువాత ఈ మచ్చ నెమ్మదిగా పెరుగుతుంది. అప్పటి వరకు నన్ను ఎవరు గిల్లినా కానీ, లేకపోతే చిన్న రేకుముక్క తగిలినా కానీ అమ్మా అని ఏడ్చేవాడిని. అయితే ఇప్పుడు నెమ్మదిగా నాకు గీసినా కానీ, గిల్లినా కానీ, దెబ్బ తగిలినా నాకు ఏ నొప్పి తగలడం లేదు, తెలవడం లేదు. ఏమిటని పరిశీలించినప్పుడు ఆ మచ్చలు నెమ్మదిగా అది కుష్టి రోగం అని తెలిసింది. అప్పుడు మా కుటుంబీకులు నన్ను 12 సంవత్సరాల వయసులో ఒక దూడల పాకలో పడేశారు. అక్కడ ఒక సత్తుపల్లెలో భోజనం పెట్టేవారు. నేను చాలా అవమానం ఫీల్ అయ్యేవాడిని. నన్ను చాలా ఈసడించుకునేవారు. నెమ్మదిగా వారి ఇంటిలో ఉన్న కొడుకుకి కుష్ఠరోగం వచ్చింది కదా అని ఆ ఊరిలో ఉన్న మంగళవాడు రావడం మానేశాడు. బట్టలు కుట్టేవాడు వారి బట్టలు తీసుకోవడం మానేశాడు. డోబి వారి ఇంటిలో ఉన్న బట్టలు ఉతకడం మానేశాడు కుష్ఠరోగి ఉండడం చేత. ఇలాగూ నెమ్మదిగా నా వలన ఇల్లు వాళ్ళందరినీ ఊరంతా వెలేసేస్తుంది. ఇప్పుడు నాకే సిగ్గు వేసింది. ఏ పాపం చేశానో నా కర్మ నన్ను ఇలా వెంటాడుతుందని ఒక దినాన్ని చేయకుండా, అయ్యా నేను ఆముదాల వలస నుంచి విశాఖపట్నం దగ్గర ఉన్న చాకలగడ్డ అనే మురికివాడ దగ్గరికి వచ్చాను. అక్కడ భిక్షం ఎత్తుకుంటున్న నాకు మీ బైబిల్ కాలేజీ విద్యార్థులు సువార్త అందించడం చేత రక్షణలకు వచ్చాను. మీరు అక్కడ ఉన్న కుష్ఠరోగులందరినీ తీసుకుని వచ్చి మాకు ఒక కాలనీ కట్టారు. అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు నేను సూర్యుని కాదు, నా పేరు యోహాను, నేను రక్షింపబడ్డాను. ఇది ఒక కుష్ఠరోగి యొక్క సజీవ సాక్ష్యం. ఈరోజు
మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా మరలా మీకు చెప్తున్నాను, చదవండి. 4 వచనాలే చదివారు. అది 4 వచనంలో ప్రారంభం ఆయన కొండ దిగి వస్తున్నట్టుగా ఉంటుంది. మీరు చూడండి, కొండ దిగి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన దగ్గర వెనుక జనసమూహము వెంబడిస్తుంది. ఇప్పుడు యేసయ్య కొండ దిగి వస్తున్నప్పుడు బహుజన సమూహం వెంబడిస్తున్నప్పుడు ఒక కుష్టి రోగి యేసుని ఎదుర్కొంటున్నాడు. ఇదిగో ఒక కుష్టి రోగి యేసుని ఎదుర్కొంటున్నాడు. ఆ ఎదుర్కొని పోయే కుష్టి రోగి ధైర్యముతో యేసు దగ్గరికి వచ్చి మ్రొక్కి వర్షిప్ చేసి స్తుతించి ఆరాధించి ఒక మాట అడుగుతూ ఉంటాడు, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధిని చేయగలవు. ఇప్పుడు జనసమూహముతో ఊరేగింపబడుచున్న మన యేసయ్య నా పరువు పోతాదా, లేకపోతే ఇతను నేను ముట్టుకుంటే నా టైం వేస్ట్ అవుతుందా? ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని. ఇప్పుడు ఈ పనికి మాల ఒక కుష్టి రోగి వచ్చి నన్ను ముట్టుకుంటావా లేదా అని నన్ను పరిశీలిస్తున్నాడా? పో, నీ యొక్క అడవిలోకి వెళ్ళిపో, నీ కొండల్లోకి వెళ్ళిపో, నేనే దొరికానా నీకు అన్నట్టు కాకుండా యేసయ్య ఆ కుష్టి రోగిని చూస్తూ నాకిష్టమే శుద్ధుడు కమ్ము. వీటి మాటకు ముందు ఆయన ఒక క్రియ చేస్తున్నాడు. తన చెయ్యిని చాపి ముట్టి ఆల్రెడీ అడిగిన దానికి రియాక్షన్ క్రియల్లో చూపిస్తున్నాడు. మాటలతో సరిపెట్టలేదు, మొసలి కన్నీళ్లు కార్చలేదు. అలాగే నాకెందుకు అభ్యంతరం లేదు, కానీ తర్వాత మా రూమ్కి రా, అప్పుడు నేను నీతో మాట్లాడతాను అని మాట్లాడలేదు. వాడు అడిగిన దానికి ఇచ్చిన జవాబు ఏమిటి అంటే మాట కాదు క్రియ. అక్కడ యేసయ్య చూపిస్తున్నది వానిని ముట్టి తాకి ఆ తర్వాత అంటున్నాడు నాకిష్టమే. ఆ మాట చెప్పక ముందే తనలో నుంచి కనికరం బయటకు వచ్చింది, తనలో నుంచి ప్రేమ బయటకు వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య ఆ కుష్టి రోగిని ముట్టి తాకి ఇప్పుడు ముద్ర వేస్తున్నాడు తన నోటితో, నాకు ఇష్టమే, శుద్ధిని కమ్మని వాక్కు ద్వారా ఆజ్ఞాపించాడు. తక్షణమే వాడు శుద్ధుడయ్యాడు. ఆ తరువాత యేసయ్య వాణ్ణిని పట్టుకొని ఈ విషయము నేను శుద్ధీకరించాను, నేను నిన్ను స్వస్థపరిచాను అని నువ్వు వెళ్ళి చెప్పకు సుమి, కానీ నువ్వు శుద్ధుడు అవ్వావా లేదా, నువ్వు స్వస్థత నొందావా లేదా, నువ్వు రక్షింపబడ్డావా లేదా, నీకు పరిశుద్ధాత్మ ఉందా లేదా, నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందావా లేదా అనేది నీ దేహము ద్వారా సాక్ష్యమయ్యి, నీ దేహము ద్వారా సాక్ష్యమై, నీ బ్రతుకు ద్వారా సాక్ష్యమై. నా పేరు చెప్పనవసరం లేదు, నువ్వు ఇలాగూ జరిగింది అలా జరిగింది చెప్పనవసరం లేదు. ఒక్కసారి నీవు స్వస్థతను అందుతే, ఒక్కసారి నీవు ఆశీర్వాదం పొందితే, ఒక్కసారి దేవుని మేలు పొందితే, నీవు చేయవలసింది ఈ శరీరముతో దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి ఘనపరచు. నీ జీవితమే ఒక సాక్ష్యముగా మార్చు. 10 మంది నీ వైపు చూస్తున్నప్పుడు దేవుని కృప వీడిలో జరిగింది, ఈమెలో జరిగింది, అద్భుతం జరిగిందని నీ దేహము ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ లక్షణము ద్వారా ఇతరులకు చూపించు. ఈరోజు ఈ యొక్క పాఠ్యభాగ్యం నుంచి నేను మీకు 3 విషయాలు అతి క్లుప్తముగా చెప్తాను. మొట్టమొదటిగా యేసయ్య కొండ ఎక్కేవాడు మాత్రమే కాదు, కొండ దిగేవాడు. కొండ ఎక్కేవాడు మాత్రమే కాదు, కొండ దిగేవాడు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము చూస్తే యేసు ఆ జన సమూహంను చూచి ఆయన కొండ ఎక్కి నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను.
మీరు జాగ్రత్తగా వినండి. జన సమూహములను చూచి ఆయన కొండ ఎక్కి నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. అది 5వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఆ కొండ దిగి, యేసు ఆ కొండ దిగి. ఏ కొండ ఎక్కాడు? ఏ కొండ దిగుతున్నాడు? ఎక్కడికి ఎక్కాడు? ఎక్కడికి దిగుతున్నాడు? ఇది క్రైస్తవ సంఘం విశ్వాసులు నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠం. దేవుడు ప్రతి వ్యక్తికి కొంత సమయము ఇస్తాడు, కొండెక్కే సమయం ఇస్తాడు, ఆధిక్యత ఇస్తాడు. ఇప్పుడు నాకు ఈ ఆధిక్యత ఇవ్వబడ్డాది, ఈ అవకాశం ఇవ్వబడ్డాది. ఎప్పుడు నేను అక్కడే ఉంటాను, అదే నా స్థానం. ఆ సూర్యుడు పట్టుకుని వేలాడుతూ ఉంటాను, దిగమన్నా దిగను అనేది క్రైస్తవ లక్షణము కాదు. యేసయ్య కొండ ఎక్కి జనసమూహం చూసి ఒక పబ్లిక్ స్పీకర్ అయిపోయాడు, ఒక ఫేమస్ స్పీకర్ అయిపోయాడు. ఎంత ఫేమస్ అయిపోయాడంటే జన సమూహమును చూశాను, జన సమూహము ఆశ్చర్యపోయాను. 3వది, బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. మొట్టమొదటిగా జన సమూహము చూశాడైన. 2వదిగా జన సమూహము ఆశ్చర్యపోయింది. 3వది స్టెప్ వచ్చేటప్పటికి బహుజన సమూహములు గలిలయ, యెరూషలేము, ప్రతి ప్రాంతము నుండి రకరకాల గోత్రాలు యేసును చూసి ఆశ్చర్యపోయి ఆ వెంబడిస్తున్న వేళలో ఆయన కొండ దిగుతున్నాడు. ఒక రీతిగా చెప్పాలంటే యేసయ్య ఒక శ్రమ జీవి. యేసయ్య ఒక శ్రమ జీవి. ఆయన ప్రతి సమయాన్ని, ప్రతి వనరులను చక్కగా వాడుకుంటూ దేవుని మహిమార్థమై సువార్తను ప్రకటించువాడు. ఒక స్టేటస్, ఒక స్టేజి, ఒక బిల్డప్ తో కూడిన వాతావరణం ఉంటేనే నేను ప్రసంగం చేస్తాను అన్నవాడు కాదు నా యేసయ్య. ఒక ప్రత్యేకమైన తీరుతో కూడిన ఏర్పాట్లు ఉంటేనే చేస్తానన్నవాడు కాదు యేసయ్య. యేసయ్య ఆ కొండను వాడుకున్నాడు, ఆ కొండ ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఇలాంటి మైక్ సెట్స్ లేవు. ఇప్పుడు ఆ కొండ వెనకాల సముద్రం ఉంది, గలిలయ సముద్రం. ఆ గలిలయ సముద్రము గాలి వీస్తుంది. ఆ గాలి ఒక వైపు నుంచి వీస్తున్నప్పుడు ఆయన సహజమైన వనరులు వాడుకుంటూ జన సమూహము వైపు చూస్తూ ఆయన మాట్లాడుతుంటే, ఆయన నోరు తెరిచి ఇలాగూ మాట్లాడుచుండగా ఆ దేవుడు సృష్టించిన సముద్రపు గాలులు ఒక సౌండ్ బాక్స్ వలె ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటను ముందుకు పంపిస్తుంది. 5,000 మంది పైగా ఆయన బోధన వింటున్నారు. ఈ సౌండ్ లేదు, ఈ సిస్టమ్స్ లేవు, ఈ స్టేజ్ లేదు, ఈ రంగుల స్టేజ్ లేదు. కానీ సహజమైన వనరులు దేవుని మహిమార్థమే వాడుతున్నాడు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సంగమా, సువార్త కొరకు నీ జీవితంలో ఏది వీలైతే దానిని దేవుని మహిమార్థమే వాడు. ఇలాగూ ఉంటేనే సేవ అని అనుకోవద్దు. యేసయ్య శ్రమజీవిగా కొండ ఎక్కాడు, అదే యేసయ్య శ్రమజీవిగా కొండ దిగాడు. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని చాలా అత్యున్నతమైన స్థాయికి తీసుకువస్తాడు. కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థన ద్వారా, మీ హోదాల ద్వారా వాడుకుంటూ ఉంటాడు. అంత మాత్రాన అదే లైఫ్ అనుకోకండి, అదే లైఫ్ అనుకోకండి.
యూ హ్యావ్ టు గెట్ డౌన్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి దిగడానికి మనసు ఒప్పుకోవాలి. నేను ఒక బిషప్ని, అలాగే నవ్వాలి, అలాగే నుంచోవాలి. నేను నా బిడ్డల దగ్గర అలా నుంచోవాలి, నేను నా స్నేహితుల దగ్గర అలాగ ఉండాలి. సొసైటీ అంతా నన్ను బిషప్ కొండ మీద చూస్తున్నారు. ఇప్పుడు బిషప్ కొండ నుంచి దిగడానికి కూడా ఇష్టం లేని కఠినమైన హృదయముగా ఇది మారిపోయే డేంజర్ ఉంటుంది. నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు ప్రతిసారి దేవుడు ఇచ్చిన స్థానములో ఉంటూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. 2000 సంవత్సరంలో ఈ చర్చ్ కట్టినప్పుడు ఒక ప్రత్యేకంగా నేను మెయింటైన్ చేసేవాడిని. ఒక బిషప్ని లేక ఒక పబ్లిక్ స్పీకర్ని. అటు ఒంగోలు, వరంగల్, విజయవాడ అనేక సభల్లో మాట్లాడుతున్నవాడిని. ప్రజలు నా దగ్గర నుంచి ఒక డిగ్నిటీ ఎదురు చూస్తున్నారు. అదే బుద్ధి సంఘం ఎళ్ళ కూడా ఉండేది. నేను ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాక ఎవరిని కలిసేవాడిని కాదు, తిన్నంగా వెళ్ళిపోయేవాడిని అంతే. ఎవరికేసి చూసేవాడిని కాదు, సభల్లో చూసేవాడిని కాదు. ఈవెన్ నెతన్యా సంఘంలో కూడా నేను మామూలుగా నా పని చేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోవడమే తప్ప ఎవరికేసి చూసేవాడిని కాదు. అది కొండ ఎక్కడం, అది కొండ ఎక్కడం. తరువాత తెలుసుకున్నాను, నాకు నా సంఘానికి సంబంధం లేదు. వాళ్ళు నన్ను ఆధ్యాత్మికముగా వాక్యం వింటున్నారు కానీ ఈ ఆత్మీయ సంబంధం లేదు. ఎందుకంటే ఒక బిషప్గా సూటు బూటు వేసుకుని టగటగా వెళ్ళిపోతుంటే వండర్ఫుల్, అయ్యగారు మాకు దొరకరండి, అయ్యగారు మాకు ఇవ్వరండి. మా అసిస్టెంట్ పాస్టర్స్ వాళ్ళ దగ్గరికి ఉండేవారు. ఏమి సంఘము, ఏమి కుటుంబ పరిస్థితులు, వాళ్ళ కన్నీళ్ళు ఏమిటి, వాళ్ళ ఆనందాలు ఏమిటో నాకు తెలిసేది కాదు. తరువాత నెమ్మదిగా దేవుడు నాకు చూపించినప్పుడు ఆ హోదా నుంచి దిగి ప్రతి తల్లిని హత్తుకోవడం, ప్రతి తండ్రితో మాట్లాడడం, ప్రతి వ్యక్తికి నేను నీవాడిని, డోంట్ సీ మీ ఆల్వేస్ యాజ్ ఎ బిషప్. ఒక బిషప్ అనే కొండ మీద నన్ను చూడకండి అని దిగి వచ్చి మీతో, మీ కుటుంబ ఆరాధనలో, మీ శ్రమకాలపు కూడికల్లో, స్త్రీల కూటములో, ప్రతి ప్రార్థన కూడికల్లో అన్నిటిలోనూ మీ తండ్రిగా దిగడం నేర్చుకున్నాను. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే యేసయ్య కొండ ఎక్కి దిగి కుష్ఠరోగిని స్వస్థపరచడం ద్వారానే. దేవునికి స్తోత్ర. వీ హ్యావ్ టు లెర్న్. వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాలి. విశ్వాసులు ఉండే పెద్ద సమస్య ఏమిటంటే ఒక దీనస్థితి నుంచి కొండ ఎక్కినప్పుడు ఆ కొండ నుంచి దిగి రావడము కష్టం. ఆధ్యాత్మికముగా మనము సాత్వికులమై యేసయ్య వలె శ్రమ పడుతున్న మనము కొండ ఎక్కుతున్నా కొండ దిగాలి. కలవండి, తగ్గించుకోండి, మాట్లాడండి, పలకరించండి. హోదా, స్టేటస్, డిగ్నిటీ ఏదో మన గురించి మనం ఊహించుకుంటూ మనుషుల్ని దూరం చేసుకోవద్దు. నేను ఇంతటి దానను, ఇంతటి వాడును అని మనుషుల్ని దూరం చేసుకోవద్దు. ఇది నీ సొంత ఊహ. ఇట్ ఈస్ యువర్ ఓన్ ఇమేజ్. ఐ ఆమ్ నథింగ్, యు ఆర్ నథింగ్. నీవు ఏ పార్టీ దానవు, నేనే పార్టీ వాడను. దేవుడు తన కృపను బట్టి ఒక స్థానం మనకిచ్చినప్పుడు ఆ స్థానంలో నుంచి దిగి వచ్చి సాత్వికులుగా ఉండడం నేర్చుకోవాలి. 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఆ కొండ దిగి వచ్చెను. కొండ ఎక్కడమే కాదు, యేసయ్యకి రావడం, కొండ దిగడం కూడా వచ్చు. నీకొచ్చాది కొండ దిగడం? లేక ఎక్కిన కొండనే మీదే ఉండిపోతానంటావా? యేసయ్య కల్వరి కొండ ఎక్కి సమాధిలోనికి దిగిపోయిన వాడు మన యేసయ్య. సమాధిలో నుంచి పైకి లేచిన పునరుత్థాన ప్రభు మన యేసయ్య. అంత లేచిన ప్రభు అని యేసు 40 దినాలు భూమి మీద దిగి నడిచి తిరిగి విశ్వాసుల్ని బలపరిచిన యేసయ్య కొండ ఎక్కి దిగినవాడు. రూపాంతర కొండ ఎక్కినవాడు యేసయ్య. ఆ రూపాంతర కొండ మీద తన యొక్క గొప్ప పరిశుద్ధతను ప్రత్యక్షపరిచాడు శిష్యులకి.
ఆ రూపాంతర కొండ మీద మోషే ఏలియాతో మాట్లాడిన అధిక స్థానమును పొందిన యేసయ్య ఆ రూపాంతర కొండ నుంచి దిగి వచ్చి ఒక దయ్యము పట్టి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఒక కుమారుని స్వస్థపరిచిన యేసయ్య మన మాటలు, మన ప్రార్థనలు, మన వాక్యాలు, మన బోధలు కొండ మీదే కాదు, కొండ దిగాలి. ప్రతి మనిషికి దగ్గరగా ఉండాలి. యేసయ్య కొండ ఎక్కాడు, దిగాడు. ఇప్పుడు రెండవది ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆయన జన సమూహములనే చూడడం కాదు, జన సమూహములనే చూడడం కాదు, ప్రతి వాని జీవితాన్ని చదువుతాడు. ఆయన ప్రతి వాని జీవితాన్ని చూస్తాడు. Jesus will not only see the multitudes, but he sees every person's life. ప్రతి వాని జీవితాన్ని చూస్తాడు. ఈరోజు ఈ ఆరాధనకు వచ్చిన నిన్ను యేసయ్య నీ జీవితాన్ని చూస్తున్నాడు, నీ లైఫ్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ బతుకును చూస్తున్నాడు, నీవు చెప్పుకోలేని నీ బాధను చూస్తున్నాడు. నీలో రగిలిపోతున్న నీ బాధ, నీ గిల్టీ, నీ కన్నీటి గాథ, నీలో ఉన్న ఆధ్యాత్మికమైన చింత, ఎవరికి చెప్పుకోలేని నీ రోగము, ప్రతి దానిని చూస్తున్నాడు. బహుజన సమూహము ఆయన వెంబడించుచుండగా యేసు ఒక్క కుష్ఠి రోగిని చూస్తున్నాడు, ఒక్క కుష్ఠి రోగిని. యేసయ్య నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, మా జీవితాలను చూస్తున్నావు. నీకు మేము చాలా చాలా ముఖ్యం. ప్రతివాని ప్రాణం ముఖ్యం, ప్రతివాని జీవితం నీకు ముఖ్యం. అందుకే నీవు చేయి చాచుచున్నావు, ఈరోజు ముట్టుతున్నావు, మనసారా చెప్పుచున్నావు, నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నాకు ఇష్టమే. యేసయ్య ఈ మాటని బిడ్డలకు వినిపించిన ఆయన ఈ సువార్తని అందించు స్వామి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతముగా నీ గొప్ప శక్తిని రుచి చూసేవారుగా చేయ. ఎవరు ఏ కన్నీటితో వచ్చారో, ఏ భయముతో వచ్చారో, దేవుడు నన్ను శపించాడా, అందుకే నా బ్రతుకు ఇలాగ ఉందా అని వచ్చారో, ఎందుకు నేను ఈ స్థితిలో ఉన్నానని ప్రశ్నలతో వచ్చారు. అయితే ప్రభువా ఒక్కసారి ఈరోజు మాట్లాడు, వినిపించు. నీవు నాకు ఇష్టమే, నేను నిన్ను శపించడం లేదు, నిన్ను శిక్షించడం లేదు. శుద్ధిని కమ్ము, స్వస్థతనందుము, సమాధానం పొందుము, ఆశీర్వదింపబడము, తిరిగి వెళ్ళము సాక్షాత్మై. నీ బిడ్డలను దీవించి పంపించమని, నీ వాక్యము హృదయములో ఆదరణ, ధైర్యం ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆధారము ఆశ్రయం నీవేగా, ఆదరణ నా ఆధారము ఆశ్రయం నీవేగా, ఆదరణ నా ఆధారము ఆశ్రయం నీవేగా, నీవేగా నా కేడెము, నా కోట
కోటయును కొండయు నీవేగా నా కేడెము నా కోటయును కొండయు నీవేగా నా కేడెము ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా ఓ 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 హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ గారి అద్భుత ప్రసంగాన్ని విన్నారు. మీరు మీ ప్రతి అవసరతలకు మీ సందేహాలకు మాకు వ్రాయండి. ప్రతి వారం ప్రసారమయ్యే నేర్పుమయ నసరేయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూడండి. దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ UCIM నేర్పుమయ నసరేయ కొత్త పరదేశిపాలెం విశాఖపట్నం 531163 Andhra Pradesh, India. Our phone number 08912739 Our cell number 9440131297. Marala వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. Praise the Lord.